హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సమ్ స్టడీస్. ఈరోజు పండగ స్పెషల్ పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక స్మాల్ కప్తో రైస్ని అయితే తీసుకుని నీట్గా వాష్ చేసుకుని సోక్ చేసి పెట్టుకోవాలి. అలానే ఒక హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యం కూడా వాష్ చేసుకుని సోక్ చేసి పెట్టుకోవాలండి. అలానే ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే మరిగించుకోవాలండి. కొంచెం మరిగినాక ఇందులో ఈ సోక్ చేసుకున్న రైస్ని అయితే వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టుకుని ఉడికిస్తున్నానండి. ఒక 50% బాయిల్ అయ్యాక ఇందులో సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒకసారి మరలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. రైస్ మనకి ఎలా ఉడకాలంటే మెత్తగా ఉడకాలండి. ఇదంతా కూడా బాగా ఉడుకుతూ ఉండాలి. ఇంకా మనకు అవసరమైతే మధ్యలో వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే నాకు ఎక్స్ట్రా పడినవి. ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని ఒక 100 to 150 గ్రామ్స్ వరకు తీసుకుని ఈ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ బెల్లం వేసే ముందు స్టవ్ని అయితే మనం బంద్ చేసుకోవాలండి. అంటే పూర్తిగా స్టవ్ కట్టేసిన తర్వాతే మనం ఇందులో వేసుకోవాలండి. మరుగుతూ ఉండగా వేస్తే పాలు విరిగిపోవచ్చు. సో క్షీరాన్నం అప్పుడు సరిగ్గా రాదు. ఈ విధంగా కలుపుకొని మొత్తం అంతా కూడా బెల్లం ఈ వేడికి మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా ఏ విధంగా అయిపోయిందో? ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలండి. సో అంతా మెల్ట్ అయిపోయింది కదా. లాస్ట్లో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అలానే కాజును కొంచెం కిస్మిస్ని కూడా నెయ్యిలో వేయించి వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీగా మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది.